ఇప్పుడు సెకండ్ ఇయర్‌లో మనం పోయెట్రీలోని లాస్ట్ లెసన్, సిక్స్త్ లెసన్ 'నృసింహావిర్భావః' అనే దాన్ని మనం చెప్తున్నాం. డాక్టర్ కె. సుధాకరరావః అనే ఆయన రచించాడు. నృసింహావిర్భావం తెలంగాణలో మన యాదగిరి గుట్ట ఉంది కదా! ఆ స్వామి యొక్క చరిత్ర. అప్పుడు కలర్ పిక్చర్స్ వచ్చిన రోజుల్లో 'భక్త ప్రహ్లాద' సినిమా వచ్చింది. ఆ సినిమా స్టోరీయే ఇదంతా. నృసింహ నృసింహ ఆవిర్భావము. నృసింహస్య ఆవిర్భావం వర్ణయిత. నృసింహేన కృతః ధనుజవధం ప్రపశ్చయత్ అంటూ ఇచ్చాడు. ఇది ఏదైనా ఒకటే క్వశ్చన్. దీన్ని కూడా చాయిస్లో మనం వదిలేయచ్చు, ఏం అవసరం లేదు. లెసన్ వినండి, ఇష్టం. కోంతతి పరమే విక్రమాంకస్య ఔదార్యం ఏన రుద్రమదేవి కథ. ఈ కథ చాయిస్లో ఇస్తాడు. హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసరాజు, ఆయనకి ప్రహ్లాదుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర ఆయన వరాన్ని పొందాడు. మానవుల చేత కానీ, దానవులు రాక్షసుల చేత కానీ, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, పశుపక్షాదుల చేత, అంటే పెద్ద లిస్టు చదివి ఎవరి చేత చావు లేకుండా వరాన్ని పొందాడు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. వరగర్వంతో రాక్షసరాజు చెలరేగిపోతూ ఉన్నాడు. ప్రహ్లాదుడు చిన్న కుర్రవాడు. గురుకులాన్ని పంపించాడు చదవడానికి. ఆ కాలంలో రాజు కొడుకైనా మామూలు వాడైనా గురుకులాలే వేశారు. ఇప్పుడు బాయ్స్ హాస్టల్స్ ఎలా ఉన్నాయి అలా. గురువుల్ని పిలిచాడు, తీసుకెళ్ళి మంచి శ్రద్ధగా విద్యాభ్యాసం చేయండి అన్నాడు. గురువులు తీసుకెళ్ళారు. నాయన ప్రహ్లాద చెప్పని, ఓం హిరణ్యకశపాయ నమః. ప్రహ్లాదుడికి అది ఎక్కలేదు. ఎందుకు? ప్రహ్లాదుడు పుట్టుక ఒక ఆశ్రమంలో జరిగినప్పుడు లీలావతికి తల్లి, ఆ తల్లికి పుట్టిన వెంటనే నారదుడు ఆ ప్రహ్లాదుడి చెవిలో ఓం నమో నారాయణాయ అని ఒక మంత్రాన్ని ఇచ్చాడు. పుట్టిన వెంటనే విన్నటువంటి ఆ మంత్రమే ఆయన జీవితం చివరిదాకా ఉంది. సైకాలజీ ఏంటంటే, నువ్వు పొద్దునే లేవగానే పూర్వకాలంలో టెంపుల్స్ మైకులు పెట్టి స్పీకర్లు పెట్టి వినిపించారు విలేజెస్లో. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటే అది వినేవాళ్ళు. లేకపోతే ఇంకా పొద్దున్నే పాటలు ఉండేవి. ఏం చెప్తే అదే అవి వినేవాళ్ళం కాబట్టి పొద్దున్న లేవగానే అవే మన చెవిలో ఉండేవి. ఇప్పుడు లేవగానే ఒక ఫిలిం సాంగ్స్ ఏమన్నా విన్నాం అనుకో, సాయంత్రం దాకా నీకు అదే విను. ఈయన పుట్టిన వెంటనే నారాయణ మంత్రాన్ని విన్నాడు. జీవితం చివరిదాకా మంత్రం ఆయన వదలలేదు ప్రహ్లాదుడు. వీళ్ళు రాక్షసరాజు గురించినటువంటి విద్యాభ్యాసం నేర్పుతుంటే గురువులు ఈయన నారాయణాయ అని మొదలుపెట్టాడు. గురువులు, నాయన ప్రహ్లాద, మేము చెప్పిన విద్య నేర్చుకో. మీ నాన్న రాక్షసుడు, మేము చెప్పింది నువ్వు నేర్చుకోలేదనుకో మా ఉద్యోగాలు పోతాయి, మా ప్రాణాలు పోతాయి, చెప్పిన మాట విను అని. వాళ్ళు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఇలాగ వాళ్ళు విద్యలన్నీ నేర్పారు. కుదురుగా నేర్చుకుంటూ ఉన్నాడు. ఈలోగా లీలావతికి కొడుకుని చూడాలనిపించింది. ఏమండి ఒకసారి పిలవండి అంటే హిరణ్యకశిపుడు పిలిపించాడు. ఆయన గురువుల దగ్గర ఏ విద్యలు నేర్చుకున్నావో చెప్పు అనగానే ఆయన విష్ణుమూర్తి మీద ఒక పద్యం చెప్పాడు. హిరణ్యకశిపుడికి అంతు లేని కోపం వచ్చింది. రాక్షసులు, మనకి శత్రువు విష్ణుమూర్తి, భగవంతు నామస్మరణ చేస్తున్నాడు. గురువుని పిలిచాడు, ఏం నేర్పుతున్నారు మీరు? ఈయన ఏం నేర్చుకుంటున్నాడు అన్నాడు. అయ్యా మేము జాగ్రత్తగా నేను నేర్పుతున్నాం, ఆ పిల్లవాడు వినట్లేదు అన్నాడు. ఎప్పుడైనా సరిగా నేర్పండి అని మళ్ళీ పంపించాడు. గురుకులానికి కూడా ఆయన ప్రహ్లాద, మేము చెప్పింది వినరా తండ్రి? మీ నాన్న మమ్మల్ని కోపాడుతున్నాడు. మన రాక్షసులకి శత్రువు విష్ణుమూర్తి కాబట్టి విష్ణునామం పనికిరాదు. విష్ణువు సర్వాంతర్యామి కదా గురువు గారు అంటే, సర్వాంతర్యామే, కానీ మీ నాన్నకి శత్రువు ఆయన కాబట్టి మనం ఆయన పేరు ఉచ్చరించకూడదు. మేము నదికి పోయి స్నానాన్ని చేసి వస్తాం, ఇక్కడ రాక్షస పిల్లలకి వచ్చి జాగ్రత్తగా చూడదు. సరే అన్నాడు ప్రహ్లాదుడు. వచ్చినాడు హాయిగా రాక్షస పిల్లలందరితోటి, నేను చెప్పింది పాడండి రా అన్నాడు. నేను చెప్పింది అనండి అన్నాడు. రాక్షస పిల్లలను కూడా మార్చేసాడు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవబంధాలు పారద్రోలే పరమును సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అని పిల్లలందరికీ రాక్షస పిల్లలందరూ కూడా ప్రహ్లాదుడు చెప్తున్నారు, వాడు పాడుతున్నారు. పాటలో లీనమైపోయారు. లాస్ట్లో నాదారే శ్రీనాథారే నాదారే జగన్నాథారే నాదారే శ్రీనాథారే నాదారే జగన్నాథారే నాదారే శ్రీనాథారే నాదారే జగన్నాథారే. తమ రాక్షస పిల్లలందరి చేత నారాయణ భజన చేయిస్తున్నాడు. గురువులు నది నుంచి వచ్చారు, వాళ్ళు కూడా ఆనందంతో కాసేపు భజన చేసి నాదారే శ్రీనాథారే. ప్రహ్లాద ఆగు ఆగు, పంప ముంచవు, మా అందరి చేత విష్ణు భజన చేయిస్తున్నావు. ఈ నాన్న మమ్మల్ని బతకనివ్వండి, ఆయన మమ్మల్ని ఎందుకురా ఇంత కష్టపెడతావు అని వాళ్ళు తల కొట్టుకున్నారు. మళ్ళీ కొంతకాలం తర్వాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి చెప్పరా అంటే మళ్ళీ యథావిధిగా నారాయణ స్తోత్రం చేశాడు. ఇంతలేని కోపం వచ్చింది హిరణ్యకశిపుడికి. ఛీ, మాకు పుత్రుడివే కాదు అన్నాడు. లీలావతి ఎంత ఏడుస్తున్నా కానీ వీడిని చీకటి గదిలో బంధించమన్నాను. చీకటి గదిలో కూడా నారాయణ మంత్రం ఆయన జపిస్తూనే ఉన్నాడు. ఆ విష్ణుమూర్తి దయ వల్ల ఆయనకు భయమే కలగలేదు. మంత్రిని పొద్దునే చూస్తే చక్కగా ఉన్నాడు. మంత్రిని పిలిచాడు. ఏం చేస్తావో తెలియదు, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి నారాయణ మంత్రం మానిపించు అన్న. మంత్రి తీసుకెళ్ళాడు. పాముల చేత కరిపిద్దామని వెళ్ళాడు. పాముల దగ్గర పడితే ఆ పాములు మెళ్ళ వేసుకున్నాడు ప్రహ్లాదుడు. పూల దండలైపోయి పాములు ఏం చేయలేకపోయాయి. కొండ మీద నుంచి తోచారు. విష్ణుమూర్తి పిల్లవాడిని రక్షించాడు. సముద్రంలోకి తెచ్చాడు, పిల్లవాడిని రక్షించాడు విష్ణుమూర్తి. ఏనుగుల చేత తొక్కించే ప్రయత్నం చేశాడు. ఏనుగులకి పిల్లవాడు అక్కడ కనిపిస్తే సింహంలా కనపడ్డాడు. శత్రువు ఏనుగులు భయంతో పారిపోయి. ఏ ప్రయత్నం చేసినా ఆయన హరినామాన్ని వదలడం లేదు. విషం తాగితే అమృతంలా అయిపోయింది ఆయనకి. మంత్రి తీసుకువెళ్ళి మహారాజా, రాక్షస రాజా, నీ కొడుకు మా మాట వినట్లేదు, విష్ణుమూర్తి నామాన్నే వదలడం లేదు, మా వల్ల కాదని వదిలేసి వెళ్ళి. హిరణ్యకశిపుడికి ఏం చేయాలో తోచలేదు. కొడుకు రాక్షస రాజపుత్రుడు, రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడు, తన అంశతో ఉన్నవాడు, తన ఆలోచనలో బతకాల్సిన వాడు శత్రువును స్తుతిస్తున్నాడు. ప్రహ్లాద ఇల్లరా అన్నాడు. ఎక్కడున్నాడు రా విష్ణుమూర్తి, చూపించరా. ఇందుగలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపహతుండు ఎందెందు వెదకి చూసిన అందందే గలడు అన్నాడు. ఎక్కడ చూసినా అక్కడే ఉంటాడు భగవంతుడు, సర్వాంతర్యామి నాన్నగారు అన్నాడు. అరే గోడలో ఉన్నాడా? ఉన్నాడు నాన్నగారు. అక్కడ ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడురా? ఉన్నాడు తండ్రి అన్నాడు. హిరణ్యకశిపుడు కోపంతో గద తీసుకుని ఆ గద స్తంభాన్ని ఒక్కసారిగా పగలగొట్టేసరికి స్తంభం విరిగి పడింది. దాని మధ్యలోంచి వచ్చాడు నరసింహస్వామి. బ్రహ్మదేవుడిని కోరినప్పుడు ఆయన నరుల చేత కానీ, జంతువుల చేత కానీ, వీళ్ళ చేత వాళ్ళ చేత చావు లేకుండా కోరాడు కాదు. అందువల్ల సింహము నరుడు, మానవ శరీరము, శిరస్సు మాత్రం సింహం జంతువు. ఆ సింహావతారణ నరసింహస్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి నరసింహావతారంలో ఉగ్ర రూపంలో వచ్చాడు. ఒక్కసారిగా వచ్చాడు. ఈయన ఆకాశంలో కానీ భూమిలో కానీ చావు లేకుండా అన్నాడు కదా. అందువల్ల నఖములు అంటే గోళ్ళు వాడి అయినటువంటి నఖాలతోటి, ఆయుధం లేదు, ఏ ఆయుధం లేకుండా చావు కావాలన్నా ఆయుధం లేదు, గోళ్లతోటే హిరణ్యకశిపుడిని పట్టుకొని గడప మీద కూర్చుని ఒళ్ళో పడుకోబెట్టుకుని చీల్చి సంహారం చేసి నరసింహ, యాదగిరి నరసింహ. ఆ ఉగ్ర రూపాన్ని చూసి దేవతలందరూ వృష్టి కురిపించారు. ప్రహ్లాదుడు శాంతి స్తోత్రాలు చేశాక ఉగ్రస్వామి అలా 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 శాంతించాడు. ఆ నరసింహుడే యాదగిరి నరసింహస్వామి. అదేమిటండి నృసింహావిర్భావ అని మనకి ఆ లెసన్ ఇచ్చింది. ఈ ఎస్ఏ క్వశ్చన్ కూడా రాస్తే రాయొచ్చు, లేకపోతే చాయిస్లు వదిలేసుకో. తెలుగులో ఇచ్చాడు, ఇంగ్లీష్లో ఇచ్చాడు, రేపు సందర్భాలు కూడా దీంట్లో అవసరం లేదు, వదిలేయచ్చు. వన్ వర్డ్ అవసరం, వన్ వర్డ్ క్వశ్చన్స్ మాత్రం నీడ్ అవసరం. చూడండి, మురారి కీదృశి ఇతీరితం, మురారి సర్వగత ఇతీరితం. మూర్తి సర్వాంతర్యామి కాబట్టి ఆయన సర్వవ్యాపకుడు. స్తంభాత్ కహ అజాయత, స్తంభాత్ నృసింహస్వామి అజాయత. స్తంభం నుంచి పుట్టిన వాళ్ళు ఎవరు అంటే ఆయన నరసింహస్వామి ఆవిర్భవించాడు అక్కడి నుంచి. నృసింహ హిరణ్యకశిపుం కై దదార,
హిరణ్యకశిపుని నరసింహస్వామి ఎలా వధించాడు అంటే ప్రఖరై నఖై, వాడి అయిన నఖములు అంటే గోడలు, వాడి అయినటువంటి గోళ్లతోటి ఆయనని చీల్చి సంహరించాడు. క్వశ్చన్ అన్నీ కూడా కై సహా కీదృశి కా మీదే ఉన్నాయి. అండర్లైన్ వర్డ్ జాగ్రత్తగా చదువుకోండి. ఇది 6th లెసన్. పోయట్రీలో నేను 6 లెసన్స్ చెప్పాను. ఫస్ట్ 3 లెసన్లోంచే నీకు సందర్భాలు 3 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకోండి. మిగిలిన 6 లెసన్లోవి 1 వర్డ్ ఆన్సర్స్ ఖచ్చితంగా చదువుకోవాలి. పబ్లిక్లో చాయిస్ లేకుండా 5 క్వశ్చన్లు ఇస్తాను. కాబట్టి 6 లెసన్లోవి 1 వర్డ్ ఆన్సర్స్ చదువుకోవాలి. ఎస్ఏ క్వశ్చన్ మొదటి 2 లెసన్లోవి చాలు. సాధు వర్తనంలో స్టార్ పోయం సారు చదువుకోండి, ఒక పద్యం, అది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఎస్ఏ క్వశ్చన్. టోటల్గా సెకండ్ ఇయర్లోని పొయట్రీలోని 6 లెసన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం, వివరించడం జరిగింది. జాగ్రత్తగా చదువుకుంటే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్లోని ప్రోజ్లోకి వెళ్ళిపోతున్నాం. రైట్. ఏం చేశాను